హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే అనిల్ రావుపూడి ఈ గురించి అయితే చెప్తున్నాను. ఆయన సక్సెస్ అవ్వడానికి 3 పదాలైనా అది అందుకోవాలంటే దాని వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, కృషి ఉండాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వారికి అయితే ఇవన్నీ కూసంత ఎక్కువే ఉండాలి. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. ఒక 10 సినిమాలు తీస్తే అందులో 2-3 హిట్ అవ్వడమే గగనం అనుకున్న ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ ఇప్పటి వరకు పరాజయాన్ని అందుకోలేదు అంటే నమ్ముతారా? ఆ డైరెక్టర్ గురించి చెప్తే నమ్ముతారా? అతనే డైరెక్టర్ అనిల్ రావుపూడి. 10 ఏళ్ళు, 8 సినిమాలు, 8 హిట్లు సినిమాలు, ఇలాంటి ట్రాక్ రికార్డ్ అందుకున్న డైరెక్టర్లో అనిల్ రావుపూడి ఒకడు. టాలెంట్ ఎవరి అబ్బసొత్తు కాదు. ఒకరి టాలెంట్ను వాడుకోవడం. పైకి ఎదిగినంత మాత్రాన వారు అసలైన డైరెక్టర్స్ అయిపోరు. తన టాలెంట్ని గుర్తించుకోకపోవడంతోనే రచయితగానే ఉండాల్సిన అనిల్ రావుపూడి డైరెక్టర్గా మారాడు. రచయిత కెరీర్ని మొదలుపెట్టాడు. అనిల్ 2025లో విడుదలైన గౌతమ్ యశస్వి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా అనిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. శౌర్యం, కందిరీగ, శంఖం, దరువు, సుడిగాడు, మసాలా, ఆగడు, పండగ చేసుకో లాంటి సినిమాలకు కథలను, డైలాగ్స్ను అందించాడు. ఇక ఆ సినిమాలను తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కనుక వచ్చుంటే అనిల్ డైరెక్టర్గా మారకపోయేవాడేమో. కానీ రచయితగా అతనికి మంచి గుర్తింపు దక్కలేదు. కథ, డైలాగ్స్ అందించిన తమను గుర్తించలేదు అనే బాధతో కానీ డైరెక్టర్గా. అలా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా పటాస్. నందమూరి కళ్యాణరామ్కు బెస్ట్ మూవీ అంటే పటాస్ అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఫ్లాప్స్లో కొట్టుమిట్టాడుతున్న నందమూరి హీరోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను అందించి మొదటి సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్స్తో ఉన్నవారికి హిట్లు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు అనిల్ రావుపూడి. సుప్రీం, రాజాది గ్రేటు, F2, సరిలేరు నీకెవరు, F3, భగవత్కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. ఇలా 10 ఏళ్లలో 8 సినిమాలు, 8 బ్లాక్ బస్టర్స్. నేటికి అనిల్ రావుపూడి ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు పరాజయం ఎరుగని దర్శకులు లిస్టులో రాజమౌళి తర్వాత అనిల్ పేరునే వినిపిస్తుంది. సినిమాల విషయం పక్కన పెడితే నిజ జీవితంలో కూడా అనిల్ హీరోనే. మంచి కుటుంబం, అందమైన భార్య. ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథకు తీసిపోదు. ఇంకా చెప్పాలంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణ స్మాల్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో అనిల్ తన లవ్ స్టోరీని సినిమాల విషయం పక్కన పెడితే తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. నా భార్య పేరు భార్గవి. మాది లవ్ మ్యారేజ్. మా ప్రేమ కథ గురించి చెప్పాలంటే కాలేజీ చదివే రోజుల్లో మా బ్యాచ్ మొత్తం 4 అమ్మాయిలు బ్యాచ్ వెనుక పడేవాళ్ళం. ఆ 4లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెకు పెళ్ళి అవ్వడంతో నేను డీలా పడిపోయాను. అయితే ఆమె పక్కన ఉన్న మరో ఫ్రెండ్నే భార్గవి. ఆమెనే పెళ్లి చేసుకున్నాను. సో భార్య ఫ్రెండ్కు